జై శ్రీమన్నారాయణ. శ్రీ యోగ వాసిష్టము దీనికి ఈరోజు 12వ భాగంలోకి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ శ్రీరాముడి యొక్క వైరాగ్యం, ఈ ప్రకరణం అంతా కూడా ఇది వైరాగ్య ప్రకరణం అంటారు. మనం వినేది అంతా కూడా రాముడు తనకు కలిగిన వైరాగ్యాన్ని, భావాలన్నింటినీ కూడా విశ్వామిత్రుడికి, అలాగే ఆ సభలో ఉన్నటువంటి వశిష్ఠ మహర్షికి వీళ్ళందరూ కూడా తెలియజేస్తూ భాగంలో ఉన్నాము. ఇప్పుడు ఇంకా ఏం తెలియజేస్తున్నాడంటే, రాజ్యాదులతో నాకేం పని, ఈ భోగశాలలో నేను ఎందుకు చిక్కుకోవాలి, అసలు నేనెవరిని, ఈ దృశ్య ప్రపంచమంతా కూడా నాకు ఎక్కడి నుండి దాపురించింది, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నా వాస్తవ స్వరూపం ఏమిటి, ఈ శరీరాదులు అన్నీ కూడా నాకు ఎందుకు ప్రాప్తిస్తున్నాయి, ఈ ప్రశ్నలన్నీ నన్ను రాజ్యభోగాలనే బురదలో చిక్కుకోమంటారా? ఏది ఎక్కడి నుండి వచ్చినా రానివ్వండి, ఏది మిథ్యో అది మిథ్యగానే ఉండుగాక, అసత్యములు, అవాస్తవములు, అశాశ్వతులైన పదార్థంతో నేను భ్రమ పొందకుండుగాక అని అనుకుంటున్నట్ల. అసలు ఈయనకి ఎందుకు వచ్చింది ఇలాంటి ఆలోచన అంటే, ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క సనత్ కుమారుడు యొక్క ఇచ్చిన శాపాన్ని కూడా స్వామి తీసుకుంటున్నాడు. ఎందుకంటే కొంతకాలం అజ్ఞానిగా భూమి మీద ఈ యొక్క ప్రయాణం చేస్తామని చెప్పాడు కాబట్టి, ఇప్పుడు రాముడుగా పుట్టి ఆ అజ్ఞానాన్ని తను తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లోకానికి మనకి ఈ యొక్క సాత్విక వైరాగ్యం అంటే మనిషి మోక్షానికి ఏ విధంగా అయితే చేరుకోవాలో, ఈ యొక్క ప్రకరణల ద్వారా ఇవన్నీ కూడా ఎలా అయితే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని నెపంగా చేసుకొని భగవద్గీతను బోధించారో, అలాగే ఈ యొక్క యోగ వాసిష్టం అనే గ్రంథంలో లోకానికి, మనిషి మోక్షదాయానికి ఏ విధంగా అయితే కృషి చేయాలో ఆ విషయాలన్నీ చెప్పే ముందు రాముడిలో యొక్క వైరాగ్యాన్ని ముందుగా మనకి ఈ ప్రకరణాల్లో తెలియజేస్తున్నామట. కాబట్టి ఈ ప్రకరణలో ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఓ మహాత్మా విశ్వామిత్ర, ఈ విధంగా అనేక కోణాల నుండి నేను విమర్శన చేస్తూ అంతా పరిశీలించాను. విచారణ చేయు వానికి రుచికరంగా తోచే ఈ ప్రాపంచిక పదార్థాల పట్ల నాకు ఒక విధమైన అరుచి పుట్టింది. ఒక బాటసారి తొందర పని మీద దూరంగా ఉన్న గ్రామానికి త్వరగా నడిచి వెళ్ళాడనుకోండి, అప్పుడు బాట పక్కన గల శ్మశాన భూములు తుచ్చములుగానే కనపడతాయి కదా. నాకు కూడా ఈ సంసార విషయాలు పరిశీలించాలని ఏ మాత్రం అనిపించట్లేదు. ఏది ఎట్లా ఉన్నా నాకు మాత్రం నిర్దుష్టమైన శాశ్వతమైన సుఖశాంతులు లభించకయే ఉన్నాయి స్వామి. ఈ సంసార జీవులమైన మేము అనేక సార్లు పుడుతున్నాం, చస్తున్నాం. జరామరణాలు, సంతోష విషాదాలు, సుఖ దుఃఖాలు, ఆవేశ నీరసాలు వస్తున్నాయి, పోతున్నాయి. ఈ సంసారం కల్పిస్తున్న దుఃఖాలు మేము తొలగించుకోలేకపోతున్నాం. ఈ సంసారం అనే దోషం మమ్మల్ని ఆక్రమించకుండా ఉండేది ఎట్లా అనే ప్రశ్న నన్ను రాత్రింబవళ్ళు దహించి వేస్తుంది. ఒక మహావృక్షపు త్వరలో గొప్ప అగ్నికణం ప్రవేశించింది అనుకోండి, అప్పుడు వృక్షం ఏమవుతుంది? వృక్షం బయటికి బాగానే ఉంటుంది, లోపల ఆకులు పిల్లగాల్చి అనుభవిస్తున్న లోన మాత్రం శిథిలమైపోతూ ఉంటుంది. అలా పొందుతూ మౌనంగా రోధిస్తూ ఉంటుంది. చూచారా? మా సంసార జీవుల గతి కూడా అట్లాగే ఉంది. మా మనసులు పరితాపాగ్నులు క్షణక్షణం దహించబడుతున్నాయి. బయటికి మాత్రం ఏవేవో స్వల్ప కార్యక్రమాలు కల్పించుకొని రోజులు గడుపుతున్నాం. ఈ సంసార భ్రమలకు, ఈ దుఃఖములకు మాకు అంతు కనిపించట్లేదు స్వామి. మరలా మాచే బలవంతంగా అనుభవించబడుతున్న తుచ్చభోగం నుంచే మేము శిథిలం పొందుతున్నాము. ఎదురు బొంగు వలె ప్రాణవాయువులతో కూడిన వారమై శబ్దం మాత్రం చేస్తున్నాం. అంటే ఎదురు బొంగుతో పోల్చామట. ఎదురు బొంగు అది గాలి వెళ్ళినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తాయి. అట్లా మేము అలా ఉన్నాము, జడబొద్దులమై ఉంటున్నాము. ఎందుకంటే దుఃఖ నివృత్తి కొరకు శాశ్వతమైన ఉపాయం ఏదైనా ఆశ్రయించమని మేము జడ పదార్థాల కంటే అధికులమా కాదు. కటిక దరిద్రునికి అధిక సంతానం గల వివేకరహితులకు మాకు అనేక ఉచ్చ నీచ ఉపాధులు వచ్చిపోతున్నాయి. ఈ తుచ్చ ధనాదులు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వకపోగా అవి మమ్మల్ని క్షణక్షణం లోభము, మోహము, మాత్సర్యము మొదలగు దుష్ట మృగములు నివసిస్తున్న అజ్ఞానారణ్యంలోకి తోసివేస్తున్నాయి. పోని ఆ ధనములు, పరివారములు ఒకవేళ త్యజిద్దామా, అది కుదరనిది. ఎందుకంటే ఇదంతా చూస్తుంటే నాకు దుఃఖమే కలుగుతుంది. కేవలం తల్లిదండ్రులు, తదితరులందరూ కూడా కష్టపడతారేమోనని మాత్రమే పైకి ఏడ్చుట్లేదు.
కాబట్టి ఏ మహర్షి ఈ ప్రపంచమంతా అవిచారము, అజ్ఞానము, మూఢత్వము, మూర్ఖత్వము అన్ని వైపులా దట్టంగా వ్యాపించి ఉన్నాయి. ఇంద్రియ ప్రియములకు విషయములు అనేక దొంగలు మా హృదయ గృహాల్లో ప్రవేశించి మా వివేకము అనే సంపదను దొంగిలించుకుపోతున్నారు. మేము ఆ దొంగలను గుర్తించట్లేదు. ఇది మాకు చెందు ఉండుగాక, మా పేరు ప్రతిష్టల మాట ఏమిటి మొదలైన ఏవేవో కింకరములతో పొద్దు పుచ్చుతున్నాం. ఈ విధంగా గడిపేస్తున్నాం. ఈ విషయ దొంగలను నిరోధించుటకు మా శరీర సామర్థ్యాలు, శస్త్ర విద్యలు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? బ్రహ్మజ్ఞులకు విద్వాంసులు మాత్రమే వారిని నిరోధించగలరు. ఈ విధంగా తన యొక్క బాధను చెప్తున్నాడనమాట రాముడు. తనలో కలిగినటువంటి వైరాగ్యాన్ని, బాధతో కూడిన వైరాగ్యాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. దీనికి నెక్స్ట్ యొక్క భాగంలో ధనం గురించి చాలా కూలంకుషంగా, ధనం వల్ల మనిషి ఏ విధంగా పాడైపోతాడు, ధనం ఎలాంటి మనిషిని ఏ విధంగా తీసుకొస్తుందనే విషయాన్ని నెక్స్ట్ భాగంలో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.